ఇక్కడ యూజర్ నేమ్ ఇస్తాము. పాస్వర్డ్ మీకు వాళ్ళు చెప్తారు కదా, అది ఎంటర్ చేయండి. మనం టేబుల్ క్రియేట్ చేయాలి అంటే ఏ ట్రాన్సాక్షన్ చెప్పండి? C11 SC11 మేడం. SC11 మేడం. మన ఓన్గా ఇక్కడ డేటాబేస్ టేబుల్ రేడియో బటన్ క్లిక్ చేస్తాము టేబుల్ క్రియేట్ చేయడానికి. మనం టేబుల్ క్రియేట్ చేయాలి అంటే జెడ్తో స్టార్ట్ అవ్వాలి, ఫాలోడ్ బై మన నేమ్ అన్నమాట. ఆల్రెడీ మనం ఈ టేబుల్ క్రియేట్ చేసాం కదా, అందుకని చేంజ్కి వెళ్తున్నాను. అదే ఈ టేబుల్ కానీ క్రియేట్ చేయకపోతే క్రియేట్, ఆల్రెడీ ఉంది కాబట్టి నేను చేంజ్కి వెళ్తున్నాను. ఇక్కడ ఏంటి, ఫస్ట్ మనం ఇక్కడ యాట్రిబ్యూట్స్లోకి వెళ్తే ఇలా ఎవరు క్రియేట్ చేశారో అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ డెలివరీ అండ్ మెయింటెనెన్స్ ట్యాబ్లో ఇక్కడ ఏ ఇస్తామో డెలివరీ క్లాస్, ఇక్కడేమో డిస్ప్లే మెయింటెనెన్స్ అలౌడ్ ఇస్తాం. తర్వాత ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాం ఫీల్డ్స్ ట్యాబ్లో. ఇక్కడ ఫీల్డ్ ఇచ్చేసి ఫస్ట్ ఫీల్డ్ని ప్రైమరీ కీగా తీసుకోవాలి. ఆ తర్వాత దాని డేటా టైపు, దాని లెంత్ ఇక్కడ ప్రీ డిఫైన్ టైప్కి వెళ్ళి ఇచ్చేస్తాం. ఆ తర్వాత ఏం చేసాం, టెక్నికల్ సెట్టింగ్స్కి వెళ్ళి ఇక్కడ డేటా క్లాస్, ఇక్కడ ఏపీఎల్ 0, మాస్టర్ టేబుల్ అయితే ఏపీఎల్ 0, అదే ట్రాన్సాక్షన్ టేబుల్ అయితే ఏపీఎల్ 1. ఇక్కడ సైజ్ కేటగిరీ ఇస్తాము 0. ఇది ఈ 0 అనేది మనం ఎన్ని రికార్డ్స్ స్టోర్ చేస్తామనే బేస్ మీద ఇస్తాము. తర్వాత సేవ్ చేస్తాము, బ్యాక్ వెళ్ళి తర్వాత ఏం చేస్తాం, రికార్డ్స్ని క్రియేట్ చేయాలంటే యూటిలిటీస్, టేబుల్ కంటెంట్, క్రియేట్ ఎంట్రీస్ వెళ్తాం. ఇంతవరకు మొన్న క్లాస్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటి, ఇక్కడ మనము ఇక్కడ ప్రతి వాళ్ళు ఇక్కడ ఇలా టేబుల్ కంటెంట్స్కి వెళ్ళి క్రియేట్ చేశారనుకో, ఒక్కోసారి వాళ్ళు ఎడిట్ చేశారనుకో, ఇక్కడ క్యారెట్ 20 అలా ఇచ్చారనుకోండి, అది ఏదైనా ప్రాబ్లం వస్తుంది కదా. ఇవి ఎడిట్ చేస్తే ఒకవేళ ఈ కీని డిలీట్ చేసేసారనుకోండి, అప్పుడేంటి సమ్ ఎఫెక్ట్ ఉంటుంది టేబుల్. అందుకని మనం ఏం చేస్తామంటే వేరే చోట ఎంట్రీస్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. అలా క్రియేట్ చేయాలి అంటే మనం టీఎంజీ క్రియేట్ చేస్తాం. టేబుల్ మెయింటెనెన్స్ జనరేటర్ టీఎంజీ జనరేట్ చేస్తేనే మనం అక్కడికి వెళ్ళగలం అనమాట. యూటిలిటీస్, టేబుల్ మెయింటెనెన్స్ జనరేటర్. ఇక్కడ ఆథరైజేషన్ గ్రూప్, ఇక్కడ నాకు తెలియదు, ఇప్పుడు ఏమైనా ఉందేమో చూద్దాం. ఇక్కడ చూసారా, @NC ఎప్పుడు కూడా ఇదే ఇస్తాము. తర్వాత ఫంక్షన్ గ్రూప్, ఈ ఫంక్షన్ గ్రూప్ సేమ్ టేబుల్ ఏదైతే ఉందో అదే ఇస్తాము. ఇక్కడ మెయింటెనెన్స్ టైప్లో ఏముంది, 1 స్టెప్ 2 స్టెప్ ఉంది. నేను ఫస్ట్ 1 స్టెప్ ఇస్తున్నాను. ఇక్కడ ఇవ్వాలన్నమాట సింగిల్ స్క్రీన్. ఈ స్క్రీన్కి ఒక నెంబర్ జనరేట్ చేయాలి. ఆ నెంబర్ ఏంటంటే 4 డిజిట్స్తో స్టార్ట్ అవుద్ది అనమాట. ఏ నెంబర్ అయినా ఇవ్వండి, కానీ 4 ఉండాలి. తర్వాత క్రియేట్ అనండి. సేవ్ చేయండి లోకల్ ఆబ్జెక్ట్లో.
ఈ టిఎంజి అంటే ఏంటంటే ఎస్ఏపి ఒక స్టాండర్డ్ ప్రోగ్రామ్ ని క్రియేట్ చేస్తుంది అనమాట ఈ టేబుల్ కి. అది కూడా చూపిస్తాను. బ్యాక్కి వెళ్ళండి. ఇప్పుడు SM30కి వెళ్ళండి. SM30లో మనం ఎంట్రీస్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇదే టేబుల్ మీరు దేనికైతే రికార్డ్స్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ టేబుల్ వ్యూలో ఇక్కడ ఆ టేబుల్ నేమ్ ఇచ్చేసి మెయింటెనెన్స్ అనండి. ఇలా వస్తుంది. అది మనం మ్యాండేట్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏం కాదు, ఎంటర్ కొట్టండి. వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఏదైనా ఒక రికార్డ్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ న్యూ ఎంట్రీస్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు నేను సపోజ్ ఇక్కడ ఏమి ఎంటర్ చేస్తున్నాను, నాకు ఇక్కడ ఏమి ఎంటర్ చేయాలో నాకు తెలియడం లేదు. ఎందుకని ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఎస్ఏపి అని ఇస్తున్నాను. ఇక్కడ నాకు ఏది ఇవ్వాలో తెలియదు కాబట్టి నేను ఏదో ఒకటి ఇచ్చుకుంటున్నాను, సేవ్ చేస్తున్నాను. తీసేసుకుంది కదా, ఇది రాంగ్ కదా. ఎందుకు ఇక్కడ ప్లస్ అనేది చూపిస్తుంది కానీ ఇక్కడ ఎంప్లాయీ ఐడి అని అలాగేం చూపించడం లేదు. సో ఇది డ్రాబ్యాక్ అన్నమాట ప్రీ డిఫైన్డ్ డేటా ఎలిమెంట్. ఇక్కడ ఉంది చూసారా, మనం ఎలా క్రియేట్ చేసాం, ప్రీ డిఫైన్డ్ గా క్రియేట్ చేసాం అనమాట. ఇది క్యాట్ 10 ఇలా చేయడం వల్ల ఇక్కడ ఈ ఫీల్డ్ లేబుల్స్ రావు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ ఐడి అలా రావాలి అంటే మనకి ఎలా తెలుస్తుంది? ఎంప్లాయీ ఐడి, స్టూడెంట్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది రావాలి అంటే మనం డేటా ఎలిమెంట్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు డేటా ఎలిమెంట్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ అంటున్నాను. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, డెలివరీ క్లాస్ ఏ, డిస్ప్లే మెయింటెనెన్స్ హలో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇందాక క్రాస్ క్లయింట్ అని అంటే ఏంటి, ఇప్పుడు ఇది ఏ క్లయింట్ చెప్పండి? 800 క్లయింట్. అయితే ఇక్కడ 810 క్లయింట్ అది ఇచ్చారనుకోండి, ఈ టేబుల్ అక్కడ ఆ క్లయింట్ లో కనిపించదు. ఎందుకు? ఇది క్లయింట్ డిపెండెంట్ అన్నమాట. అదే క్లయింట్ ఇండిపెండెంట్ అవ్వాలంటే మనం ఇక్కడ మ్యాండేట్ ఫీల్డ్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ మ్యాండేట్ ఫీల్డ్ అనేది కీ ఫీల్డ్ గా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఎస్ఐడి తీసుకుంటున్నాను. ఇక్కడ డేటా ఎలిమెంట్ ఎలా క్రియేట్ చేస్తారంటే జెడ్తో మనం ఏదైనా క్రియేట్ చేసేది ఎప్పుడు కూడా జెడ్తో స్టార్ట్ అవ్వాలి. జెడ్ ఎస్ఐడి ఇస్తున్నాను. ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి నేను 910 ఇస్తాను. ఇది లేదు కదా, ఇక్కడ చూపిస్తుంది చూడండి, లెంత్ ఎలా ఇస్తుంది, 0 ఇస్తుంది. కానీ ఇక్కడ చూడండి 3 అని మళ్ళీ డిస్క్రిప్షన్ కూడా చూపిస్తుంది. ఇది ఆల్రెడీ ఎస్ఏపి క్రియేట్ చేసిన డేటా ఎలిమెంట్ కాబట్టి అది ఇస్తుంది. ఇప్పుడు మనం అలాగే సేమ్ ఇలాగే చూపించడానికి మనం దీని మీద క్లిక్ చేయండి. ఈ డేటా ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తే ఎస్ అని కొట్టండి. అంటే సేవ్ చేయమంటారా అని అంటే సేవ్ ఎస్ అని కొట్టండి. నెక్స్ట్ లోకల్ ఆబ్జెక్ట్లో క్రియేట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది అడుగుతుంది డేటా ఎలిమెంట్ క్రియేట్ చేయాలా అని, ఎస్ అని కొట్టండి. ఇక్కడ డిస్క్రిప్షన్ అండి, స్టూడెంట్ రెడీ. ఇక్కడ డొమైన్ అడుగుతుంది చూసారా,
దీనికంటే కూడా ఇక్కడ చూడండి, ఈ ఎలిమెంటరీ టైప్లో 2 టైప్స్ ఉన్నాయి, డొమైన్, ప్రీ డిఫైన్ టైప్ అని. ఫస్ట్ ప్రీ డిఫైన్ గురించి చూద్దాం. ప్రీ డిఫైన్లో ఏమడుగుతుంది? డేటా టైప్, లెంత్. ఇక్కడ డేటా టైప్ ఏంటి? క్యార్ తీసుకోండి, లెంత్ 10. ఇక్కడ ఫీల్డ్ లేబుల్స్ ఉంది కదా, ఈ ఫీల్డ్ లేబుల్లో మీరు ఏం చేస్తారు? ఇదే కాపీ చేసేసుకోండి, స్టూడెంట్ ఐడి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి, ఇవి షార్ట్ అంటే షార్ట్, మీడియం, లాంగ్, హెడ్డింగ్ అని ఇలా ఉంటాయి ఈ 4. ఇప్పుడు కొన్నిటికి అరవగా అని చెప్పరా. ఇప్పుడు సపోజ్ నేను స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి అనుకున్నాను అనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఎంటర్ చేయడానికి రాలేదు కదా, అంటే షార్ట్ కట్లో మనం ఏం చేస్తాం? STU ఇన్ఫర్మేషన్ అనేది పెట్టచ్చు కదా, ఇన్ఫో అని. ఇక్కడ నేనేంటి, మీడియంలో ఏదో ఒకటి పెట్టచ్చు, స్టూడెంట్ ఇన్ఫో అని. ఇక్కడ నేనేంటి, లాంగ్ అంటే మొత్తం పడుద్ది కదా, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. అంటే షార్ట్ కట్లో మనం ఇస్తున్నాం అనమాట. ఇక్కడ హెడ్డింగ్ కూడా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అని ఇస్తాను. అంటే దీన్ని లెంత్ పేజ్ చేసుకొని ఇస్తామన్నమాట. నేనేమి ఇస్తున్నాను? స్టూడెంట్ ఐడి ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? సేవ్ చేస్తున్నాను. లోకల్ ఆబ్జెక్ట్లో యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ యాక్టివేట్ అయింది కదా, ఇంకా బ్యాక్కి వెళ్ళండి. యాక్టివేట్ అయింది ఇది. నెక్స్ట్ ఏం చేస్తారు? స్టూడెంట్ నేమ్, అదేవిధంగా డేటా ఎలిమెంట్ క్రియేట్ చేయండి. ZS నేమ్ ఎంటర్ చేస్తే మీకు ఆల్రెడీ ఉందా లేదా అని తెలుస్తుంది. ఇప్పుడు నేను S నేమ్ ఇచ్చి ఎంటర్ చేశాను, ఆల్రెడీ ఎవరో క్రియేట్ చేశారు. నేను కొత్తగా క్రియేట్ చేయాలి కాబట్టి 10 ఇస్తున్నాను. లేదు కదా, ఇక్కడ 00 ఉంది కాబట్టి నేనేం చేయాలి? క్రియేట్ చేయాలి. దీని మీద క్లిక్ చేయండి, డేటా ఎలిమెంట్ మీద. అప్పుడు S కొట్టండి, S అనండి. స్టూడెంట్ నేమ్. ఇక్కడ ఎలిమెంటరీ టైప్లో ప్రీ డిఫైన్డ్ టైప్. ఇక్కడ ఏంటి, నేమ్ అనేది క్యార్ 40 తీసుకుంటున్నాను లెంత్. ఇక్కడ ఫీల్డ్ లేబుల్స్లో స్టూడెంట్ నేమ్ తీసేసుకోండి, కాపీ చేసేసుకొని ఇది ఇచ్చేసేయండి. ఇక్కడ చూసారా, ME పడలేదు. ఎందుకు? దాని లెంత్ 10 మాత్రమే ఉండుద్ది. షార్ట్లో మనం 10 క్యారెక్టర్స్ స్టోర్ చేయగలం. ఇక్కడ అదేవిధంగా స్టూడెంట్ నేమ్ ఇచ్చేసి ఎంటర్ చేయండి. సెక్షన్ క్లోజ్ అయింది. SC11 ట్రాన్సాక్షన్కి వెళ్తాం. అది నేను సేవ్ చేయలేదు కాబట్టి పోయిద్ది, మళ్ళీ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ సేవ్ అయింది. ఓకే, S నేమ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్రియేట్ S అనండి.
స్టూడెంట్ నేమ్ లో అర్థమవుతుందా? హలో, అర్థమవుతుంది మేడం. ఇక్కడ క్యార్ లెంత్ వచ్చేసి 40. సేవ్ చేయండి. లోకల్ ఆబ్జెక్ట్ ఇక్కడ చూపిస్తుంది. మనము ఏం సెకండ్ సెక్షన్ క్లోజ్డ్ బై సిస్టమ్. సిగ్నల్ లేదు. దీని మీద క్లిక్ చేస్తున్నాను. యాక్టివేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటి, నేను ఫీల్డ్ లేబుల్స్ మెయింటైన్ చేయలేదు. ఇప్పుడు మెయింటైన్ చేస్తాను. సేమ్ అదే కాపీ చేసేసుకోండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది. యాక్టివేట్ చేసేయండి. బ్యాక్ రండి. ఇప్పుడు నేను టెక్నికల్ సెట్టింగ్స్కి వెళ్ళి ఇక్కడ ఒక మ్యాండేట్తో పాటుగా మీరు ఇంకొక ఫీల్డ్ని కీగా తీసుకోవాలి. నాకు ఇక్కడ ఏంటి ఎస్ఐడి కీగా ఉండుద్ది. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇంకా టెక్నికల్ సెట్టింగ్స్కి వెళ్ళండి. ఇక్కడ ఏంటి డేటా క్లాస్ అనేది ఇది మాస్టర్ టేబుల్ కాబట్టి ఏపీఎల్ 0. సైజ్ కేటగిరీ 0 తీసుకుంటున్నాను. సేవ్ చేస్తున్నాను. బ్యాక్ వస్తున్నాను. ఇప్పుడు ఏంటి, మనము యాక్టివేట్ చేయండి. ఇప్పుడు టిఎంజీ క్రియేట్ చేయాలి కదా. యూటిలిటీస్ టేబుల్ మెయింటెనెన్స్. ఇక్కడ అదే విధంగా ఇక్కడే మనము రికార్డ్స్ క్రియేట్ చేయాలంటే యూటిలిటీస్ టేబుల్ కంటెంట్స్ క్రియేట్ ఇంట్రెస్ట్. మనం అక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి టేబుల్ మెయింటెనెన్స్ జనరేటర్. ఇక్కడ ఏంటి IC1 ఈ ఫంక్షన్ గ్రూప్ లో జస్ట్ ఈ టేబుల్ నేమే ఇస్తాం. మనం 1 స్టెప్ తీసుకుంటున్నాం. ఇక్కడ స్క్రీన్ నేమ్ 9 డిజిట్తో ఏదైనా ఇవ్వండి. ఇంకా ఇక్కడ తర్వాత ఏం చేస్తారు, క్రియేట్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఐకాన్ మీద సేవ్ అనండి. ఇక్కడ మళ్ళీ సేవ్ లోకల్ ఆబ్జెక్ట్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. మళ్ళీ యాక్టివేట్ చేయండి. ఏం కాదు. ఇప్పుడు అక్కడికి మనం ఎక్కడైతే ఎంట్రీస్ ఇవ్వాలనుకుంటున్నా SM30 అదే తీసేసుకుంటుంది. ఇలా జెడ్ స్టూడెంట్ అని ఒకవేళ తీసుకోకపోతే మీరు ఇచ్చేసేయండి. టేబుల్ నేమ్ ఇచ్చేసి మెయింటెనెన్స్ ఇప్పుడు వచ్చింది కదా స్టూడెంట్ ఐడి స్టూడెంట్ నేమ్ అని. ఇప్పుడు మనం ఇచ్చేసుకోవచ్చు కదా. స్టూడెంట్ ఐడి అంటే మనకి తెలుస్తుంది కదా 1 అలా ఇవ్వాలని. ఇక్కడ నేమ్ అంటే SAP ఇచ్చేసేసుకోండి.
ఇక్కడ ఎన్నైనా ఇచ్చేసుకోవచ్చు ఒకేసారి 2 అలా ఇచ్చేసి సేవ్. ఓకేనా? ఓకే అర్థమైంది కదా? అర్థమైంది మేడం. డిలీట్ చేసుకోవాలంటే ఈ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటారు, డిలీట్ అనే ఆప్షన్. ఒకవేళ చేంజ్ ఏదైనా చేసుకోవాలంటే ఇలా ఈ చేంజ్ మోడ్లో ఉంది కాబట్టి దీని మీద క్లిక్ చేస్తే డిస్ప్లే మోడ్లోకి వెళ్ళిపోద్ది. అదే ఈ పెన్సిల్ మీద క్లిక్ చేస్తే చేంజ్లోకి వస్తుంది. View mode. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ న్యూ ఎంట్రీస్ ఇక్కడ మళ్ళీ మీరు ఎంటర్ చేయడానికి కుదరదు. అలాంటప్పుడు ఏంటి, న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళాలి. ఇప్పుడేంటి మీరు ఒకవేళ మీకు ఇది కూడా ఒక టేబుల్కి కూడా మనం ఏంటి ఒక టీ కోడ్ ఇస్తాం. SC11 ఎలా ఇచ్చామో అదే విధంగా మనము ఈ టేబుల్కి కూడా టీ కోడ్ ఇవ్వచ్చు. ఆ టీ కోడ్ని ఎక్కడ క్రియేట్ చేస్తాము అంటే SC93లో క్రియేట్ చేస్తాం. ఈ 93లో ఏం చేస్తాము, ఈ టీ కోడ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీరు ఏంటి జెడ్ స్టూడెంట్ 10 అనేవ్వండి, క్రియేట్ అనండి. ఇక్కడ ఏంటి ప్రోగ్రామ్ అండ్ స్క్రీన్ అంటే ఇదేంటి రిపోర్ట్ ప్రోగ్రామ్ అన్నమాట. కానీ మనం ఏంటి ట్రాన్సాక్షన్ విత్ పారామీటర్స్ అని ఇస్తాం. ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఈ నెక్స్ట్ వస్తాయి. ఇప్పుడు మటుకు మీరేంటి ట్రాన్సాక్షన్ విత్ పారామీటర్స్ అని ఇవ్వండి. ఈ రేడియో బటన్ సెలెక్ట్ చేసుకోండి. టేబుల్ క్రియేట్ చేయడానికి ఇదన్నమాట ఈ రేడియో బటన్. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ అడుగుతుంది చూడండి ట్రాన్సాక్షన్ అని. ఈ ట్రాన్సాక్షన్ ఏంటంటే మనం ఇందాక SN30లో క్రియేట్ చేశాం కదా రికార్డు, ఆ ట్రాన్సాక్షన్ ఇస్తాం. ఇనిషియల్ స్క్రీన్ అనాలి. అది ఇప్పుడు నేను ఇది ఇవ్వడం లేదు, ఏం జరుగుతుందో చూద్దాం. ఇస్తే ఏమవుద్ది, ఇవ్వకపోతే ఏమవుద్ది. ఇక్కడ SAP GUI ఫర్ HTML, SAP GUI ఫర్ జావా, SAP GUI ఫర్ విండోస్, ఈ రేడియో బటన్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. కిందకు వస్తే ఇక్కడ ఉంది చూసారా డిఫాల్ట్ వాల్యూస్ అని, నేమ్ ఆఫ్ ది స్క్రీన్, ఫీల్డ్ వాల్యూ అని. ఇక్కడ ఏం చేస్తారు మీరు ఇన్సర్ట్ రో అని అనండి. మళ్ళీ అలాగా 2 తీసుకోండి ఇన్సర్ట్ రో అని. ఇక్కడ ఏమి ఇస్తారంటే టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఫస్ట్ టేబుల్ నేమ్ ఏంటి మంది జెడ్ స్టూడెంట్ 10. ఇక్కడ వాల్యూ అంటే ఎక్స్ అన్నమాట. అదేవిధంగా ఇది మనం ఏం చేస్తామంటే ఇది అప్డేట్ మోడా అది పెట్టాలన్నమాట. మనం ఇక్కడ అప్డేట్ మోడ్ పెడతాం, అప్డేట్ ఎక్స్. ఈ వీటిలన్నిటికి మీనింగ్ నేను చెప్తాను ఇప్పుడు ప్రాక్టికల్గా. సేవ్ చేస్తున్నాను. సారీ, ఇక్కడ వ్యూ నేమ్ వచ్చేసి మన టేబుల్ ఇస్తాం. ఇక్కడ జస్ట్ స్టూడెంట్ 10 అని. ఇది ఏంటి అప్డేట్ అంటే చేంజ్ లాగా అనమాట. ఇక్కడ చేంజ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సేవ్ చేయండి. లోకల్ ఆబ్జెక్ట్. మనం ఏం ట్రాన్సాక్షన్ క్రియేట్ చేయాలంటే SC93కి వెళ్తాము. ఇక్కడ మనం అక్కడ ఏం రేడియో బటన్ లాస్ట్ ఉన్న రేడియో బటన్ ట్రాన్సాక్షన్ విత్ పారామీటర్స్ రేడియో బటన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. అక్కడ మనం ఏం చేస్తాం ట్రాన్సాక్షన్ ఇక్కడ SM30 అని ఇస్తాము.
తర్వాత ఈ ఆల్ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ అనేది క్లిక్ చేసేసి 2 తీసుకుంటాము. ఇక్కడ ఏంటి వ్యూ నేమ్ వచ్చేసి టేబుల్, అప్డేట్ వచ్చేసి ఎక్స్, సేవ్ చేస్తాము. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏం చేద్దామంటే ఈ ట్రాన్సాక్షన్ని మనం ఏం నేమ్తో క్రియేట్ చేస్తాం అది ఇవ్వండి. జస్ట్ స్టూడెంట్ 10 అని ఇవ్వండి. ఎంటర్. ఇక్కడ ఏమైంది, సేమ్ SN30కి ఎలా వెళ్తే ఎలా వచ్చిందో అలా వచ్చింది కదా. ఇక్కడ ఏంటి మనం నెక్స్ట్ మెయింటెనెన్స్ అని ఇలా క్లిక్ చేస్తాం, అప్పుడు ఇలా వస్తుంది. ఇప్పుడు నేనేంటి అక్కడ చెక్ బాక్స్ ఇనిషియల్ స్క్రీన్ ఉంది కదా, దాన్ని చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటాను, ఏమవుతుందో చూద్దాం. SC93 ఇది ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను కాబట్టి చేంజ్కి వెళ్తున్నాను. జనవరి